బట్ డోంట్ యూ థింక్ సార్ మ్యాన్ కైండ్ సరే రీప్లేసబుల్ యాజ్ అ ఏం చెప్పాలి ఒక యాజ్ అ ప్రొఫెషన్ అవన్నీ ఓకే, బట్ మనిషికి పని పెంచుకుని పని సృష్టించుకుని ఎంగేజ్ అవ్వడం లైఫ్తో ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అన్ని ఇన్స్టెంట్ ఫుడ్లు దొరుకుతాయి, బయట స్విగ్గీ ఉంది, అయినా కూడా ఇంట్లో వంటలు పెట్టుకుని వంట చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక సెంటిమెంటో ఏదో ఒకటి అక్కడ తగలడుతుంది. అది మీకు ఇప్పటికే ఉంది కదా ఛాన్స్. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే కారు ఉన్నా సరే నేను నడిచి వెళ్తానంటే అన్నట్టు ఉంది. అది మీకు డెస్టినేషన్కి వెళ్ళటానికి నడిచి వెళ్ళొచ్చు, వీలైతే డిస్టెన్స్ బట్టి, లేకపోతే కార్లో వెళ్ళొచ్చు. అవును, కారు మీ దగ్గర ఉన్నా నేను నడిచి వెళ్తాను అన్నట్టు ఉంది మీరు చెప్పేది. అంతేనా? అంతే కదా. కానీ అయితే కానీ మీరు అన్న పాయింట్ మీకు ప్రాసెస్లో ఇప్పుడు నేను ఒక డైరెక్టర్గా నేను మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్తే నేను ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను. అది పల్లె భలే ఉంది, లేకపోతే ఇది కొంచెం మార్చండి, ఇది అది అని పెట్టి నేను నాకు మ్యూజిక్ రాకపోయినా క్రియేటివ్ ప్రాసెస్లో ఒక చిన్న సజెషన్ ఇచ్చో లేకపోతే ఏదో రెఫరెన్స్ ఇచ్చో ఇలా ఇన్వాల్వ్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. అప్పుడేంటి ఆల్మోస్ట్ ఆ సాంగ్ అయిపోయేటప్పటికి నేను పాట అయిపోతాను, అది ఎంత బాగుందో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను అనుకున్న దానికి ఒక 10 వెర్షన్స్ ఇచ్చేసి ఆ 10లో సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఎప్పుడో ఒక 10 నిమిషాల పని అది. కానీ ఒకటే అడుగుతాను రాము గారు, మీరు రంగీలా టైం పాట గురించి చెప్పారు, హాయ్ రా అని పాట, అది అన్హర్డ్ ఆఫ్ ఆ ట్యూన్. కరెక్ట్. ఇలాంటి రాగం ఇవ్వడం అన్నది మీరు ఊహించుకోలేకపోయారు. రెహమాన్ గారు మీకు చెప్పినప్పుడు హీ ఇన్ఫాక్ట్ సెడ్ మీరు యూ హ్యాడ్ సమ్ డౌట్స్ బట్ హీ సెడ్ ట్రస్ట్ మీ ఇట్ విల్ వర్క్. అదొక కొత్త థాట్. అప్పుడు రెహమాన్కి డిఫరెన్స్ ఏంటంటున్నా నేను. అదే రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు రెహమాన్ బ్రాండ్, తను ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, కానీ తను చేసిన ప్రాసెస్సే రెహమాన్ 3 నెలలు తీసుకుంటే ఇది 10 నిమిషాలు 10 సెకండ్లు తీసుకుంటుంది అన్న. ఫైనల్గా రెహమాన్ది నాకు నచ్చాలి, ఇది నాకు నచ్చాలి కదా. కరెక్టే. ఇక్కడ నేను అనేది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారికి అలాంటి పాట పుట్టుకొస్తుందని అప్పుడు ఆలోచన లేదు. మీరు ఇచ్చిన లిరిక్ కి అలా పుట్టిస్తుంది ఇది కూడా. అదే చెప్తున్నాను. బట్ రెహమాన్ కి అది ఒరిజినల్ సాంగ్, రెహమాన్ కి అది ఒక ఒరిజినల్ థాట్, రెహమాన్ గారికి అది ఒక ఒరిజినల్ థాట్. ఏఐకి ఇట్స్ అ డిరైవ్డ్ డేటా పాయింట్ అని నా ఫీలింగ్. కాదంటారా? అది 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 ఎలా ఇప్పుడు సపోజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, తను ఎక్కడి నుంచో ట్యూన్ ఐడియా వచ్చింది, లేకపోతే ట్యూన్ కొట్టేసాడు, లేకపోతే తనే ఆలోచించాడు. వినినోడికి ఆ సోర్స్ తెలియనప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది? ఏ ఇచ్చినా సొంతంగా ఇచ్చినా కూడా సోర్స్ ఓకే, బట్ అలాంటి ట్యూన్ పుట్టుకొచ్చే అవకాశం ఆస్కారం ఉంటుందా అంటున్నా ఏఐకి. సపోజ్ నేను రెహమాన్కి ఏమి ఇచ్చాను బ్రీఫ్ ఐరామా సాంగ్ అప్పుడు, ఐ వాంట్ ఎ వెరీ ప్యాషనేట్ ఎరాటిక్ సాంగ్ విత్ వెరీ హార్డ్ హిట్టింగ్ అగ్రెసివ్ బీటు, ఇలాంటిది ఏదో చెప్పాను 3-4. అది పని చేస్తుందా? సేమ్ థింగ్ అది చేస్తుంది, అదే చేసేది అది. దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్. లేకపోతే హార్డ్ రాక్ హెవీ మెటల్లో కావాలంటే అది ఇస్తుంది, ఫోక్లో కావాలంటే అది ఇస్తుంది. సో యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఆ బ్రీఫింగ్ ని తీసుకుని ఏఐ అండ్ ఏఆర్ కెన్ డూ ద సేమ్ థింగ్, అంతేనా? సేమ్ థింగ్ అనేది వినివాడు బట్టి కదా. కరెక్ట్. నా టేస్ట్ చెప్తుంది. ఇప్పుడు నా టేస్ట్ జనాల టేస్ట్కి మ్యాచ్ అవుతుందా లేదో చెప్పలేను కదా. నాకు ఒక సినిమా నాది ఆడొచ్చు, ఇంకో సినిమా ఆడకపోవచ్చు, ఒక పాట నచ్చవచ్చు, ఇంకో పాట నచ్చకపోవచ్చు. సో దట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ టేస్ట్, నాట్ అబౌట్ ద క్రియేషన్. సో అది మరి మొత్తానికి మీ దృష్టిలో అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా చచ్చిపోతుందా? 100%. నాకు ఏం మాత్రం డౌట్ లేదు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్కి నేను ఏం చెప్పానంటే, మ్యూజిక్ చేయటం మానేసి ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకో. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ ఏంటి కూలి పని అయిపోయింది ఇప్పుడు. అవును. ఇప్పుడు ఎందుకంటే టక్ 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 ఎవరో చేసి కార్పెంటర్ లాగా చేసి ఇచ్చేస్తూ ఉంటే, అప్పుడు మీరు మీ టేస్ట్ని మీ అడిగే విధంగా ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే ఎంత బాగా వస్తుంది అనేది మీరు మాస్టర్ చేయాలి, కానీ మ్యూజిక్ కొడతా కూర్చోకూడదు. అదే ఇది యాజ్ ఫార్ యాజ్ కంపోజర్స్ ఆర్ కన్సర్న్. లిరిసిస్ ఒకటి, సింగర్స్ మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు. నేను చెప్పేది ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వయలిన్, ఫ్లూట్, ఏదో అది కంప్లీట్లీ డెడ్. అది ఆల్మోస్ట్ అంటే మనకి అవైలబుల్గా ఉన్న దీంతో రీప్లేస్ అయిపోతున్నాయి. బట్ అక్కడ కూడా అదేదో పర్సనల్ ప్యాషన్తో వాయించే వాళ్ళు. కరెక్టే, పర్సనల్ ప్యాషన్ నాకు 100 మందిని ఇస్తుంది. పర్సనల్ ప్యాషన్ చేసేదానికి నాకు బయట అంటే నాకు ఒక్కడే దొరుకుతాడు, ఒకడో ఇద్దరో ముగ్గురు, అంతే అంతే అంతే. అప్పుడే ఇప్పుడు మరి సంగీతం నేర్చుకుని రియాలిటీ షోస్కి వెళ్ళే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ రేపటి తరం బాలు గారు, వాళ్ళందరూ సమురాయ్ వారియర్స్ అంతే. ఇది ఇప్పుడు గన్ అయితే వాళ్ళు సమురాయ్, అంతే సమురాయ్ వారియర్స్. నిజానికి మీరు చెప్తుంటే ఎలా ఉందంటే వర్మ గారు, ప్యారలల్గా 2 కాలాలు, ఒక టైం పీరియడ్, ఒక పీరియడ్ ఫిల్మ్, ఒక మోడర్న్ ఫిల్మ్
కలిసి చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. రైట్ సార్, యూ వాంట్ ప్లే సంథింగ్? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గులాబీ ఉంది. గులాబీలో నాకు చాలా ఫేవరెట్ సాంగ్ ఒకటి, ఈ వేళలో అదా? ఈ వేళలో కాదు, మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా. ఇప్పుడు దానికి ఆ లిరిక్స్ పెట్టి నేను ఏదో ఇచ్చాను, దానికి ప్రాంప్ట్. Oh my God. Oh my God. మేఘాలలో తెలిపమన్నది తుఫానులా రేగిపమన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది. Beat in my heart ఎందుకింత కొట్టుకుంది, Heat in my thought అడ్డుపడి చిట్టుకుంది, Oh my God. ఇంత కొత్తగుంది. ఇప్పుడు ఈ పాట నాకు నచ్చలేదు, కానీ పాయింట్ ఏంటి, నేను దానికి ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి, నాకు వెరీ స్లో ఎరాటిక్ హస్కీ వాయిస్లో ఇమ్మని చెప్పాను ఆ లిరిక్స్ పెట్టి, దాన్ని పట్టుకుని ఇది ఇచ్చింది. ఇంకోటి ఏదో పెడితే మేఘాలలో తెలిపమన్నది తుఫానులా రేగిపమన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది. Beat in my heart ఎందుకింత కొట్టుకుంది, Beat in my heart ఎంతపడి చుట్టుకుంది, Oh my God, ఎందుకింత కొట్టుకున్నది, Oh my God, Oh my God, Oh my God, Oh my God. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది. Beat in my heart ఎందుకింత కొట్టుకుంది, Beat in my heart ఎంతపడి చుట్టుకుంది, Oh my. సో ఇప్పుడు ఈ 3 పాటలు మీకు నచ్చకపోవచ్చు. ఎందుకు పాయింట్ అంటే, ఒకటి మనకు ఆల్రెడీ పెద్ద సూపర్ హిట్, అన్నిసార్లు వినేసి మనకు మైండ్లో సెట్ అయిపోయింది. ఉండిపోయింది. కరెక్ట్ గా చెప్పారు. కానీ అది ఆ రోజున నాకు ఇలాగ 5-6 వర్షన్స్ వినిపిస్తే ఐఎమ్ నాట్ వెరీ షూర్ విచ్ వన్ ఐ విల్ లైక్. యూ విల్ పిక్ కరెక్ట్. ఐ డోంట్ నో. ఇప్పుడు నేను మీరు ఇక్కడ 5 ఉన్నారు, వాళ్ళకి అందరికీ వేరే వేరే పాటలు నచ్చుతాయి. ఫైనల్గా మీరు సినిమా చూసి పిక్చరేషన్ చూస్తారు కాబట్టి ఫిక్స్ అయిపోయింది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ అన్ ఓల్డ్ సాంగ్ వెన్ యూ ట్రై టు రీడూ ఇట్. అంతే కదా. ఇప్పుడు సిమిలర్లీ బాటనీ పాట ఉంది. బాటనీ పాట ఉంది మెటనీ. ఇప్పుడు అది నేను దీనికి ఏలో ప్రాంప్ట్ చేస్తే, ఆటని పాట ఉంది, నాటని ఆట ఉంది, దేనికో ఒకటి చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదయ ఏది బెస్ట్ రా. పొట్టని క్లాస్ అంటే బోరు బోరు, హస్టరీ రస్ట్ కన్నా రెస్ట్ మేలు, పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్. నువ్వనే కోడి జుత్తు నవ్వనే ఎచ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు, కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, తీరగా వేస్తాడే ఇలా సౌండు, నీడలా ఉంటాడే వీడి బ్రాండు, ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్. అయ్యో మార్చినే తలచుకుంటే ముంచలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. శ్రీకారం రాదు మార్చిట మార్చి తలంలో పాడరాదవా. మార్చినే తలచుకుంటే ముంచ. సో ఇప్పుడు ఇది మనకి సేమ్ థింగ్, బికాజ్ ఇట్స్ సచ్ ఎ బిగ్ హిట్ సాంగ్. బట్ ఐఎమ్ వెరీ వెరీ కన్విన్స్ దెల్ బి ఇనఫ్ పీపుల్ హు మైట్ లైక్ దిస్ అట్ దట్ టైమ్. ఇది ఆప్షన్స్ లాగా ఉట్టి అంటే అది అలా వినకుండా చెప్తే ఉండి చెప్తే అదే చెప్తున్నా, maybe- నేను అదే చెప్తున్నాను.